అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్ తరపున ఉన్నటువంటి అందరికీ, ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, శత్రుబాధలు ఎలా ఉంటున్నాయని ప్రతి ఒక్కరు చూసుకుంటుంటారు కదా. మరి ఈ సంవత్సరంలో, ఈ పరాభవ సంవత్సరంలో నవగ్రహాల ప్రభావం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అంటారు వాళ్ళకి? ఈ మిథున రాశి వాళ్ళకు ఈ పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి ఎలా ఉంది అని మనం తీసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగం ఎలా ఉంటుంది, మనకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మిథున రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యయం 11. అదే రాజ్యపూజ్యం 1, అవమానం 7. అవమానం 7 అంటే 7 వీళ్ళ అదృష్టవంతులని అర్థం. అవమానం 7 అంటే అదే మీ గురుగారు. అంతే కదా. ఇప్పుడు కూడా విమర్శలు, సమస్యలు అద్భుతమైన ఆభరణాలు. అద్భుతమైన ఆభరణాలు అవి మనిషిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాయి. వాళ్ళు పొగడ్తలు మనిషిని ముంచేస్తాయి. అందుకు ఎవరి పొగడ్తలకు పడకూడదు. వాడేదో ఆశించే పొగుడుతులని అర్థం. కాబట్టి విమర్శకుల నోళ్లకు ఊహించేటువంటి పర్ఫార్మెన్స్ చూపించాలని పట్టుదల పెరుగుతుంది. ఎవడు విమర్శించినప్పుడే తన సామర్థ్యం బయటపడేది. కాబట్టి వీళ్ళకు విమర్శకులు ఎక్కువ ఈ సంవత్సరం. ఇప్పుడు మనం చెప్పుకుందాం ప్రకారం ఆదాయం 8, వ్యయం 11 అన్నప్పుడు ఒక 3 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే 8 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టుకోవాలని అర్థము. ఎక్కువ విమర్శించే ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తారు. ఇది వీళ్ళకి అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. జనరల్గా మిథున రాశి వాళ్ళకి నిలకడ తక్కువ, స్థిరత్వం తక్కువ. ఇన్స్టంట్గా నిర్ణయాలు మారుస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక కారు కొనాలనుకోండి, ఈ కారు బాగుందని ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఓకే దాన్ని తీసుకుందామంటారు. ఇంకో ఫ్రెండ్ వచ్చి దానికన్నా ఇది బాగుంది సార్, దీన్ని తీసుకుందామంటారు. ఇంకో ఫ్రెండ్ వచ్చి ఈ 2 కాదు, నీకైతే ఇది బెటర్ అంటే సార్ దీన్ని తీసుకుందామంటారు. అంటే వాళ్ళ నిర్ణయాల మీద వాళ్ళు ఉండరు. అంటే బాగుంది అంటామంటే వీళ్ళు నిర్ణయాలు మారుస్తుంటారు. అంటే నిలకడ తక్కువ అని అర్థం. అన్ని విషయాలు నమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏమవుతుంది, కొంత చెడ్డ కూడా జరుగుతూ ఉంటుంది. ద్విస్వభావ రాశి ఇది. అంటే అన్ని రకాల స్వభావం ఉంటుందని అర్థం. తనకు సంబంధించినవి, తనకు సంబంధం లేని సమస్యలు వస్తుంటాయి. తన సంబంధుడు ఎవరికో మాట చెప్తారో ఆడు ఎగరేస్తాడు, ఈడు కడుతూ ఉంటారు డబ్బులు. అట్లాంటివంతా దిశోభావ రాశుల వాళ్ళకి తగులుతుంది. కాబట్టి ఈ సంవత్సరం రాశిలో గురువు ఉన్నాడు జూన్ వరకు. తర్వాత 2వ ఇంట్లోకి వెళ్తాడు. డిసెంబర్ వరకు 9లో రాహువు, 3వ ఇంట్లో కేతువు. ఆ తర్వాత 2వ ఇంటి కేతువు, 8వ ఇంట్లోకి రాహు వస్తున్నాడు. అప్పటి వరకు బాగానే ఉంటుంది, రాహుకేతులు మారే వరకు. ఆ తర్వాత అష్టమంలో రాహు వస్తున్నాడు. అష్టమ స్థానంలోకి రాహు రాకూడదు. అదేవిధంగా 10వ ఇంట్లో శని ఉన్నాడు. అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. 10వ ఇల్లు ఏం సూచిస్తుంది, కాళ్ళు, మోకాళ్ళ నుంచి కిందకి 10వ ఇల్లు మన శరీరంలో. ఇప్పుడు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఊపిరితిత్తులు, మిథునం అంటే భుజాలు, సింహం అంటే హృదయం, హార్ట్, కన్య అంటే పొత్తి కడుపు, తుల అంటే మన జెంటికల్ ఆర్గాన్స్ కూడా వస్తుంది, వృశ్చికం అంటే మలమూత్ర విసర్జనా స్థానం వస్తుంది, ధనస్సు అంటే తొడలు వస్తుంది, మకరం అంటే మోకాళ్ళు, కుంభము అంటే పిక్కలు, మీనం అంటే పాదాలు. ఇది నవగ్రహ స్వరూపం, మన ద్వాదశ రాశి స్వరూపం. ఇప్పుడు 10వ ఇల్లు అంటే ఏం నేను చెప్పాను, మకరం అంటే మోకాళ్ళు అని చెప్పాను కదా. మోకాళ్ళు అంటే వీళ్ళు ప్రతి ఒక్కదానికి ఎక్కువగా తిరగాల్సి వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇప్పుడు 8లోకి రాహు వస్తున్నాడు. ఎప్పుడు డిసెంబర్లో వస్తాడు, మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే. ద్వితీయంలోకి గురువు వస్తున్నాడు. అని ప్రధాన గ్రహాలు బేస్ చేసుకుని నేను ఎప్పుడు కూడా ఈ ఫలితాలు చెప్పేది. మిగిలిన గ్రహాలు తాత్కాలికంగా వస్తూ పోతూ శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి. వాటికి వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి ఫలితాన్ని నిర్ధారించి కుదించి మనం ఇవ్వడం కన్నా స్థిరంగా ఉన్నటువంటి గ్రహాలు ఎక్కువ, ఈ సంవత్సరం ఎక్కువగా ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాలను, నెలల తరబడి ఒకే రాశిలో ఉన్న గ్రహాలను తీసుకుంటే ఫలితాన్ని చెప్పచ్చు రాశి వాళ్ళకు. కాబట్టి 10వ ఇంట్లో శని ఉన్నప్పుడు
ఆయన కాళ్ళు అన్నాము అదే స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి త్రిప్పటి ఎక్కువ ఉంటుంది, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. కానీ ఎంతో కొంత ఫలితం ఉంటుంది, ఫలితం లేకుండా ఉండదు. ద్వితీయులకు గురువు రావడం మంచిది. జన్మంలోకి గురువు ఉన్నప్పుడు వీళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, ఇక మొహమాటము ఇవన్నీ ఉంటాయి. గురువు జన్మలో ఉండకూడదు. ఈ రాశికి బాధకాధిపతి జూన్ వరకు వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ తర్వాత ఫ్రీ అయిపోతుంది. అంటే ద్వితీయార్థము బాగానే ఉంది. వీళ్ళకు గురువు ద్వితీయంలోకి వస్తాడు కాబట్టి ద్వితీయార్థంలో చివరిలో డిసెంబర్లో రాహుకేతులు మారినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయంలో కేతు వస్తున్నాడు, గురువుతో కేతు కలుస్తున్నాడు. గురువు వీళ్ళకు బాధకాధిపతి, మళ్ళీ కేతు కలుస్తున్నాడు. కేతు ఏది నాకు వద్దు అనేటువంటి ప్లానెట్. ఒక స్పీడ్ బ్రేకరు, ఒక టోల్ గేటు, ఒక చెక్ పోస్టు లాంటి గ్రహం ధనస్థానంలోకి వస్తుంది. అప్పుడేమి ఆ ధన స్థానంలోకి ఏది వద్దని గ్రహం వస్తే ఏమవుతుంది? అన్ని కట్ చేస్తాడని అర్థం. అష్టమము అంటే 8వ స్థానం అంటే ఏమంటే ఆకస్మిక స్థానం. అంటే సడన్గా మనకు కష్టాలు వస్తాయి కదా, ఏదో సడన్గా ఏదో జరుగుతుంది. అంటే మన సడన్గా ఏమొస్తుంది? అంబులెన్స్ వస్తుంది, సడన్గా వస్తుంది అంబులెన్స్. ఎప్పుడు వచ్చినా 8వ స్థానం అంటే అంబులెన్సు, ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, హాస్పిటల్, మన ఇంట్లో బాత్రూమ్ కూడా 8వ స్థానం. బాత్రూమ్ మనం సడన్గానే పోతాం కాబట్టి 8వ స్థానం. అక్కడికి ఆకస్మికమైనటువంటి ఒక మెలిఫిక్ ప్లానెట్ మన రాహు వస్తున్నాడు. దానికి ముఖ్యంగా పరిహారాలు చూసుకోవాలి. 10వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ఎక్కువగా ఆ 10వ స్థానం ఏం సూచిస్తుంది? బంధుకారకం, అత్తగారిల్లు, భార్యకి అమ్మగారిల్లు, అక్కడికి ఎక్కువ వెళ్ళకూడదు. అక్కడ శనేశ్వరుడు అష్టమాధిపతి 10లో ఉన్నాడు కదా, కాబట్టి నిజంగా పని ఉంటేనే వెళ్ళాలి, లేదంటే లేదు. కాబట్టి ఇక్కడ 10వ స్థానంలో శని ఉండడము ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. కానీ రిజల్ట్ తక్కువైనా రిజల్ట్ ఉంది. 2వ స్థానంలో గురువు ఉన్నాడు. ద్వితీయార్థంలో డిసెంబర్ వరకు బాగుంటుంది, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. కేతు వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా తీసుకునే అవకాశం ఉంది. కేతు వచ్చాడు కాబట్టి ఏది వద్దంటాడు కదా, సరే ఇప్పుడు వదిలి మనం చూద్దామని అనుకోండి, దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది. అంటే గ్రహ ప్రభావాలు అలా ఆలోచింపజేస్తాయి. అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అదే అష్టమ స్థానం కూడా ఏం సూచిస్తుంది? ఇన్సూరెన్స్ని సూచిస్తుంది. అదే అష్టమ స్థానం లాటరీని సూచిస్తుంది. ఆకస్మికంగా వచ్చే లాభము అదే, ఆకస్మికంగా వచ్చే నష్టము అదే. కాబట్టి షేర్ మార్కెట్లో కేర్ఫుల్గా ఉండాలి. షేర్ మార్కెట్లో ఓ 1000 రూపాయలు పెట్టామనుకోండి, 10,000 వస్తుంది. అరే ఇప్పుడు కానీ 1,00,000 పెట్టుంటే 10 లక్షలు వచ్చి ఉంటుంది అనిపిస్తుంది. అప్పు చేసుకొచ్చి 1,00,000 పెడతారు, 1,00,000 పోతుంది, మొత్తం పోతుంది. షేర్ మార్కెట్ అంటే దాని అంత పెద్ద మైండ్ గేమ్ ఇంకొకటి లేదు. ప్రపంచంలో షేర్ మార్కెట్కి మించినటువంటి మైండ్ గేమ్ ఇంకొకటి లేదు. కాబట్టి షేర్ మార్కెట్, షేర్స్, ముఖ్యంగా బెట్టింగ్స్, గుర్ర పందాలు, ఈ గ్యాంబ్లింగ్ అంటే జోదం ఆడము, ఇవన్నీ రాహువే. ఆల్ మాఫియాస్ రాహువే. ఆయన అష్టమంలో ఉన్నాడు, ఆకస్మిక స్థానంలో. వీళ్ళు ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఇంట్లో కూడా తెలియకుండా పెట్టుబడి పెట్టి 1 కోటి రూపాయలు సంపాదించదని పెట్టి ఆ సైలెంట్కి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పుకోలేరు. 3వ కంటి తెలియకుండా లోపల బాధపడుతూ ఉంటారు. అష్టమ స్థానంలో రాహు ఉంటే ఆ పని చేస్తాడు. రాహు అంటే మోసము, దగ, కుట్ర. ఏం చేశాడు? దుస్థానము. 8వ స్థానం అంటే దుస్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు దుర్గారాధన చాలా ఇంపార్టెంటు. వీళ్ళ యొక్క బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి. బాత్రూము పూజ రూమ్ కన్నా అద్భుతంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆకస్మిక స్థానం అక్కడ రాహు ఉన్నాడు. 8 ఆకస్మిక అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువసేపు స్నానం చేయకూడదు బాత్రూంలో. పాటలు పాడుకుంటా ఆడ కూడా ఆన్ చేసి పెట్టేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ స్నానం చేయగలట. రాహు ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం. అక్కడే కొంతమంది పోయి గంటలు కూర్చొని అన్ని ప్లానింగ్లు ఆడేస్తూ ఉంటారు. ఏం చేసుకోవాలంటే అక్కడ ఇప్పుడు అక్కడ ఆలోచన తగ్గించాలి. 8వ స్థానంలో అక్కడ పాపగ్రహం వచ్చింది. మన ఇంట్లో ద్వాదశ స్థానాలు ఉంటాయి. నేను ఎట్టయితే మన దేహానికి చెప్పానో మన ఇంటికి కూడా మేషము, వృషము అన్నీ ఉన్నాయి, నవగ్రహ స్థానాలు ఉన్నాయి. ఆ గ్రహాలకు ఇబ్బంది కలగకుండా రూములు, గడపలు, కిటికీలు పెట్టడమే వాస్తు బాగా పెట్టడం. నాకు ఇక్కడ పెట్టుకుంటే నాకు కన్వీనియంట్ అని పెడితే అక్కడ ఒక గ్రహానికి ఆ గ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మనకు నచ్చినట్టు వాస్తు ఉంటుంది, వాస్తుకు అనుగుణంగా మనం ఉండాలి. కాబట్టి 8వ స్థానంలో రాహు ఉన్నాడు. నవగ్రహ వాస్తు కాబట్టి ఇంకోసారి వీడియో మనం చేద్దాం, ఇబ్బంది లేదు. అది మంచి నాలెడ్జ్ ఇచ్చేద్దాం. ఎవరికి వాళ్ళ వాస్తు పండితులు అయిపోవాలంతే, ఎవరు నమ్మి డబ్బులు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు లాటరీలు, బెట్టింగ్స్, జూదాలు, ఈ గుర్ర పందాలు లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. బెట్టింగ్స్లో అసలు యువత చాలా మంది చెడిపోతున్నారు. దీనికంతా రాహువే కారణం. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాహుకి పరిహారము,
శనేశ్వరుడి పరిహారం అత్తగారింటికి పెద్దగా వెళ్ళకూడదు, ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. 100 రూపాయలుగా మనకు 100 రూపాయలు కాబట్టి 1000 రూపాయలు కష్టం పెట్టాలి, అప్పుడు 100 వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు కాబట్టి 10,000 రూపాయలు కష్టం పెట్టాలి. అంటే ఎఫర్ట్ పెట్టాలని అర్థం. ఆ ఎఫెక్ట్ పెట్టినా కానీ రావట్లేదు కదా గురుగారు. అంటే తక్కువ వస్తుంది, ఎఫర్ట్ పెట్టి తక్కువ వస్తుంది. ఎంత వస్తుందో చూసుకుంటే దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని అర్థం ఇక్కడ. ఇది ఫ్యూచర్లో వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఏ కంపెనీ అన్నా ఉద్యోగస్తులు తీసుకుంటే అనుభవం ఉండే వాళ్ళు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేస్తామంటే ఆ ప్రీవియస్గా ఒక 4 ఏళ్ళు పని చేస్తుంటే ఎక్కువ జీతం ఇస్తే తీసుకునేస్తారు. అట్లా వీళ్ళ అనుభవం వీళ్ళకి పనికి వస్తుంది. రెండో ఇంట్లో ఒక గురువు వస్తున్నాడు, ఫైనాన్షియల్గా అవకాశాలు దొరుకుతాయి, వివాహాలు అవుతాయి, ఇంకా పిల్లలు పుడతారు. వీళ్ళకు మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే, ఈ మిథున రాశిలో పుట్టి మంచి స్పీకర్స్ ఉంటే వాళ్ళకు కోచెస్గా ఒక ట్యూషన్ మాస్టర్ కావచ్చు, ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, ఇటువంటి పెట్టుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో డెవలప్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇదే మిథున రాశిలో పుట్టి టీవీ యాంకర్లుగా ఉంటారు, వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది. రెండో ఇంట్లోకి మాటలో గురువు వస్తున్నాడు కదా, మంచి గ్రోత్ వస్తుంది. అంటే మనం కొన్ని నెగిటివ్స్ చెప్పాము, పాజిటివ్స్ ఉన్నాయి. పూర్తిగా నెగిటివ్ ఎవరికి ఉండదు. మిథున రాశి వాళ్ళు దుస్వభావం అంటే అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, మంచి చెడు అన్నీ ఆలోచిస్తూ ఉంటారు, కాబట్టి నిలకడ తక్కువ. కానీ ఇందులో వీళ్ళు బెనిఫిట్ గురువు ద్వారా పొందుతారు. కేతు రెండో ఇంట్లో కూడా వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం కోసం ఏం చేయాలంటే, వీళ్ళకి ఆదాయం కావాలనుకుంటే 10% దానం చేసేయాలి. ఏది నాకు వద్దు అనే ప్లానెట్ అని చెప్పాను కదా, కేతు ఏది నాకు వద్దు అంటాడు కదా, వస్తున్న ఆదాయంలో 10% దైవ సేవ లేదా సమాజ సేవ అనుకున్నాను అనుకోండి, అంటే దేవుడిని పార్ట్నర్గా పెట్టుకుంటాం మైండ్లో, అంతే కదా. అంతే, అది మైండ్లో ఉంటాడు ఆయన పార్ట్నర్. అడుగుతూ ఉంటాడు, నా 10% నాకు అంటూ ఉంటాడు. ఇచ్చేసాం అనుకో మళ్ళీ ఇంకో పని చేయిస్తాడు. అంటే దైవ బలం ఉన్నటువంటి గ్రహాలు ద్వితీయంలో కలుస్తున్నాయి, గురువు కేతువు. డిసెంబర్ తర్వాత అప్పుడు ఆ ప్రాంతంలో కేతు వస్తున్నాడు. కాబట్టి కేతు ఎప్పుడు ఆపుతాడు కదా, ఎప్పుడు ఆపడంటే దైవబలం, దైవ పరిహారం చేసుకుంటే, దైవానికి సేవ చేసుకుంటే అప్పుడే. దైవ చింతన కలిగి ఉంటే కేతు సూపర్గా పనిచేస్తాడు, ఇంక దేనికి పనిచేయడు ఎవరికైనా. కేతు అంటే సన్యాసి అని చెప్పాను కదా, సన్యాసి అంటే అన్ని నాకు వద్దు అనేవాడు కదా అర్థము. కానీ ఆ సన్యాసి ఏం కావాలంటాడు, నాకు దేవుడు కావాలంటాడు. ఆలయాలు, హిమాలయాలు, పీఠాలు, ఆశ్రమాలు ఇట్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు, దేవుడు చుట్టూ తిరుక్కుంటూ ఉంటారు, ఇంకేం వద్దు నాకు అంటూ ఉంటారు. కాబట్టి దైవ సేవ చేస్తే కేతు అనుకూలైపోతుంది, అంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. గురుగారు, మరి ముఖ్యంగా మొదటి 6 నెలలు ఎలా ఉంటుందంటారు మిథున రాశి వారికి? మొదటి 6 నెలల్లో కాస్త ఇబ్బంది అని చెప్పాను. జన్మంలో గురువు ఉన్నాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మొహమాటము, ధన నష్టము, నిర్ణయాలు మెటీరియల్ కాకపోవడము లాంటివి జరుగుతాయి. మొదటి 6 నెలలు అనుకూలంగా ఉన్న గ్రహాలు రాహువు, శని అనుకూలంగా ఉన్నారు. శనేశ్వరుడు కూడా మధ్యస్థంగానే ఉన్నాడు 10వ ఇంట్లో, అష్టమాధిపతి 10వ ఇంట్లో, కాబట్టి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. శని అంటే కర్మకారకుడు కాబట్టి శని కూడా జూన్ జూలై ప్రాంతంలో వక్రిస్తున్నాడు, అంటే వెనక్కి తిరుగుతున్నాడు. శని వెనక్కి తిరిగితే పరిస్థితి, శని వృత్తి కర్మకారకుడు, అంటే మనం చేసే ప్రతి పని శనేశ్వరుడే. నేను ఏ పని చేయను అంటే కూడా దానికి శనేశ్వరుడు, అది కూడా ఒక పనే. నిద్రపోతే అది ఒక పనే, తింటే అదొక పనే, దొంగతనం చేస్తే అదొక పనే. ప్రతి పనికి కర్మ, ప్రతి ఒక్కటి కర్మ, శుభకర్మ అశుభకర్మ. కర్మకారకుడు శని, ఆయన కర్మస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ కష్టపెడతాడు. ఆయన వక్రించాడు అనుకోండి, మనం చేసే పనిలో ప్రాజెక్టులు మారిపోతాయి. కొంతమంది చెప్తారు వాళ్ళు బై బర్త్ శని వక్రంలో ఉంటాడు, వాళ్ళు 10, 20, 30 వ్యాపారాలు చెప్తుంటారు. నేను ఈ వ్యాపారం చేసినప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలతో ఈ వ్యాపారం చేసిన వాళ్ళంతా శనిశ్వరులు వక్రంగా ఉన్నవాళ్ళు. కాబట్టి శని వక్రంగా వస్తున్నాడు ద్వితీయార్థంలో. ప్రథమార్థంలో శని వక్రంగా లేడు కాబట్టి, ప్రథమార్థంలో కూడా ద్వితీయార్థంలో శని వక్రిస్తున్నాడు. ప్రథమార్థంలో గురువు అనుకూలం లేడు, ద్వితీయార్థంలో గురువు అనుకూలమవుతున్నాడు. ప్రథమార్థంలో రాహుకేతులు అనుకూలంగా ఉన్నారు, ద్వితీయార్థంలో రాహుకేతులు వ్యతిరేకంగా వస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేకాడికి ప్రథమార్థంలో శని బాగుంటే ద్వితీయార్థంలో గురువు బాగున్నాడు, ద్వితీయార్థంలో శని బాగాలేడు. ప్రథమార్థంలో రాహుకేతులు బాగున్నారు, ద్వితీయార్థంలో బాగాలేరు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ప్రథమార్థ ద్వితీయార్థులకు ఇప్పుడు ప్రథమార్థంలో శుభంగా ఉన్నవి ద్వితీయార్థంలో అశుభంగా, ద్వితీయార్థంలో శుభంగా ఉన్నవి ప్రథమార్థంలో అశుభంగా, ఇలా ఉంది. అంటే ఎనర్జీస్ మారుతున్నాయి, అంటే కారకత్వాలు మారుతున్నాయి. అంటే ఇప్పుడు శనేశ్వరుడు అంటే వృత్తికారకుడు అని చెప్పాను నేను. ఆయన వక్రించాడంటే వృత్తిలో మన మార్పులు. నేను కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడము, లేదా ఉన్న వ్యాపారం ఆపేయడము, లేదా దీన్ని డెవలప్ చేయాలనేసి వృత్తిలో మార్పులు. స్థిరంగా ఇట్లా ఉంటే ఈ ఆదాయం చాలడం లేదని అంటారు కదా, అలా వృత్తిలో మార్పులు ఇలా జరుగుతాయి అనమాట. ఈ ఇప్పుడు శని వక్రించినప్పుడు ఏం చేస్తాడు, వృత్తిని మార్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు వృత్తిలో సెట్ అవ్వరు, మార్పులు చేస్తుంటారు. ఇక్కడ వచ్చిన పరిహారం ఏం చేయాలి మెయిన్గా,
ఆయన వక్రించినప్పుడు అంటే శనేశ్వరుడు అంటే కాళ్ళు, మనం ఇంతసేపు మాడుకున్నాం. శనేశ్వరుడు అంటే చెప్పులు, శనేశ్వరుడు అంటే పని అని చెప్పాం. ముఖ్యంగా నడక, కాళ్ళతో చేసే పని ఏమి నడకే కదా, నడక. శనేశ్వరుడు ఒక ఆయుధం చీపురు కట్ట, ఆయన యొక్క ఆయుధం చీపురు. అందుకే ఈ ఊడ్చే వాళ్ళు అంతా శనికారకత్వంలో ఉంటారు. చెప్పులు కుట్టేటువంటి వాడు శనికారకత్వం ఉంటారనమాట, చెప్పులు కుట్టే కార్మికులు. కాబట్టి వీళ్ళకి సేవ చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు మనం వాకింగ్ అంటే నడకంటే శని కదా, శని వక్రమయ్యాడు అంటే వెనక్కి తిరుగుతున్నాడు, అంటే మనం వెనక్కి నడవాలి. డైలీ వాకింగ్ చేసేటప్పుడు ఒక 10 feet వెనక్కి రివర్స్ వాకింగ్ చేయాలి. సరదాగా స్కై వాకింగ్ లాగా ఎలా పెట్టుకుని ఒక 10 feet 20 feet రివర్స్ వాకింగ్ చేయడం వల్ల శని వక్రత నశిస్తుంది. అదేవిధంగా చెప్పులు అని చెప్పాం. చెప్పులు కుడికాలు చెప్పు ఎడంకాలకి, ఎడంకాలు చెప్పు కుడికాలకి వేసుకుని మళ్ళీ మామూలుగా వేసుకుని మళ్ళీ పోవాలి. అంటే అన్కంఫర్ట్లోకి వచ్చి కంఫర్ట్ అవ్వాలి. చెప్పులను వక్రించడం వల్ల శని వక్రత నశిస్తుంది. చీపురు కట్ట ఎలా యూజ్ చేస్తారు? ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అంటే వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది ఎక్కడ కానీ. ఆ ఆయుధమే అదే ఆయన యొక్క ఆయుధం. చీపురు కట్టలు శనివారం రోజు శివాలయానికి గిఫ్ట్గా ఇవ్వాలి. అద్భుతంగా పనిచేస్తుంది. ఆలయ శుభ్రతకు మనం పనిచేస్తుండేది. లోపల విగ్రహానికి అందరూ అభిషేకం చేస్తారు, ఆలయానికి ఊరు చేస్తారు అభిషేకము. కాబట్టి చీపురు కట్టలు ఇవ్వడం వల్ల మనం కారణమవుతాం. ఆలయం ప్రతిరోజు శుభ్రం అవుతూనే ఉంటుంది. ప్రతి శనివారం ఇవ్వడం వల్ల అంటే మొదటి శనివారం శివాలయానికి ఇవ్వాలి. నెలకు ఒక ఆలయానికి ఇస్తూ ఉండొచ్చు, మిగిలిన ఆలయాలకు. ఓ సంవత్సరంలో ఏమవుతుంది, ఓ 10 ఆలయాలు మన వల్ల శుభ్రం అవుతాం అంటే గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అసలు చెయ్యి అద్భుతమైన పరిహారం. అంటే గురుగారు మొదటి శనివారం అంటే అమావాస్య తర్వాత వచ్చిన మొదటి శనివారమా? మీరు ఇవ్వాలనుకుంటే ఏ రోజు ఇస్తే అదే మొదటి శనివారం. నెక్స్ట్ శనివారం వచ్చింది అనుకోండి, మీరు ఇచ్చినారనుకోండి, మీరు ఇచ్చిన మొదటి శనివారం అవుతుంది. అట్లా కౌంట్ చేస్తారు. సేవ చేయాలంటే వారాలు, తిథులు, నక్షత్రాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, రావుకాలం ఏమకంటే అవసరం. సేవకు అడ్డం ఏది లేదు. శనివారం రోజు మీరు సమర్పించవచ్చు. ఇక్కడ గుడికి దానం ఇస్తున్నానని చెప్పకూడదు. మనం ఇస్తే దానం తీసుకునే పరిస్థితి దేవుడు ఎక్కడ ఉంటాడు? సమర్పణ, కానుక ఇవ్వడం. అలా మనము నెలకు కాలానికి ఇస్తామంటే చక్కగా ఆలయాలు శుభ్రమవుతూ ఉంటే దేవతానుగ్రహం లోడ్ అవుతుంది మన జీవితానికి. కాబట్టి శని వక్రమైనప్పుడు చేయలేని కారకత్వాలు. అదేవిధంగా చెప్పులు కుట్టే కార్మికులు ఉంటారు. వాళ్ళు ఎండకు, గాలికి, దుమ్ముకి, ధూళికి ఒక చిన్న అంబ్రెల్లా పెట్టి కూర్చో ఉంటారు. దాన్నే నమ్ముకుంటారు. చెప్పును బట్టి నమ్ముకుని బతుకుతున్నారు. సాక్షాత్ శనేశ్వరుడే అనుకోవాలి, శని భగవాన్లు అనుకోవాలి. శనేశ్వరుడుగా శని భగవాన్లు వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా వాటరు, ఫుడ్. వాటర్ అంటే ఇప్పుడు చంద్రుడే కదా, చల్లగా వాళ్ళకి వెళ్తుంది. ఫుడ్ వెళ్తే డబ్బులు ఇవ్వచ్చు, 100 రూపాయలు కూడా ఇవ్వచ్చు, నష్టమేం లేదు. ఆలయాల్లో చెప్పుల కౌంటర్ ఉంటుంది. కౌంటర్లో పనిచేస్తూ ఉంటారు. చెప్పుల కౌంటర్లో మనిషి చెప్పులు తీసి భద్రంగా పెట్టి మనం వచ్చేవారు దాన్ని కాపలా కాసి మళ్ళీ మన చెప్పులు మనకి ఇస్తారు. వాళ్ళకి ఇవ్వరు డబ్బులు, అసలు ఉండిలో వేస్తారు వేలకు వేలు. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆ చెప్పుల కౌంటర్లో పనిచేయాలంటే ఎవరైనా ఇష్టపడతారా? కానీ వాళ్ళు దాన్ని ఎంతో గౌరవంగా చేస్తారు. వాళ్ళని మనం గుర్తించామనుకోండి, శనేశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. ఇక్కడ ఏకంగా ఒక ప్లానెట్ గ్రహాల్లోకి ఈశ్వర 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 అని పిలుచుకున్న ఏకైక గ్రహం శనేశ్వరుడు. గురుగ్రహాన్ని గురీశ్వర అనరు, బుధేశ్వర అనరు, కుజేశ్వర అనరు, రవీశ్వర అనరు. ఒక శనేశ్వరుడు మాత్రం సాక్షాత్ ఈశ్వరునితో సమానంగా పిలుస్తారు. కర్మకారకుడు, శనీశ్వరుడు. వాళ్ళని గుర్తించాలి. ఆ గ్రహ కారకత్వ వ్యక్తులను గుర్తించాలి. అప్పుడు గ్రహం శనేశ్వరుడు సేవకే బానిస. తైలాభిషేకం చేసేది, దీపాలు పెట్టేది, నల్ల ఒత్తులతో దీపాలు పెట్టేది, ఇవంతా ఓవర్ యాక్షన్. నాకు తెలిసి నేను ఎవరిని విమర్శించడం లేదు, సేవ చేయమని ఇంకొక రకంగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఖర్చులు ఎవరి శక్తి మేర వాళ్ళు చేయొచ్చు. శని వక్రిస్తున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి ఆలయ, వ్యక్తిగత తంత్ర పరిహారాలు చేయడం మంచిది. కొంతమంది ప్లాట్ఫామ్ పైన చీప్ క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు. 50 రూపాయలకు ఒక జత, 100 రూపాయలకు ఒక జత వస్తాయి. అవి పెట్టుకుంటారు. అవి వాళ్ళకి ఎక్కడో పెట్టుకుంటారు. పాపం వాళ్ళకి షాపులు కూడా ఉండవు. అవి కలర్ కూడా పుడుస్తాయి. ఒక నెలకంతా అక్కడ పెట్టే కలర్ పుడుస్తాయి. తుమ్ము తట్టుకుంటూ ఉంటారు. అంటే చెప్పులు నమ్ముకొని బతుకుతున్నారని అర్థం. అటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. చెప్పులు అంటే శనేశ్వరుడు కాబట్టి ఇది. అదేవిధంగా శని వక్రిస్తున్నాడు కాబట్టి ఎందుకు ఇన్ని చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనం చెప్పామంటే ఎవరికి తగింది వాళ్ళు చేసుకుని ఉద్ధరించబడతారని చెప్తున్నాం. శనేశ్వరుడు కాలభైరవుని శిష్యుడు. ఆయనకు గురువు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, కాలభైరవుడు. మనం కాలపురుషుడు అంటున్నాం కదా జ్యోతిష్ శాస్త్రంలో. ఆ కాలపురుషుడు కాలభైరవుడే, ఆయన శిష్యుడు. కాబట్టి కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయండి. కాలభైరవ అష్టకం చదవండి, వినండి. వీధి కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అయిపోతాడు. ఆయన వాహనము. కాలభైరవుడు అనుగ్రహం కావాలంటే పోయి ఎక్కడో కాశీకో
ఇంకో చోటకు పోల్చుకోనలా. మన ఇంట్లో వీధిలో కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటే కాలబడి యాక్టివేట్ అవుతాడు. రియల్గా అవి తింటాయి కదా, ఆయన యొక్క వాహనాన్ని మనం సేవ చేస్తున్నాం కదా, కాలబడి సేవ చేసే వాళ్ళకి శనేశ్వరుడు అనుకూలమైపోతాడు. గురువు సేవ చేస్తున్నాం, ఇంకేం కావాలి అసలు పరిహారం. కాబట్టి శని వక్రం వృత్తికారకుడు, కర్మకారకుడు, అందరికీ వృత్తి వ్యాపారాలు బాగుండాలి కదా. కాబట్టి శనేశ్వరుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవాలి. రైతులకు ఎలా ఉందంటారు మరి? రైతులకు కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. శనేశ్వరుడే శ్రమ కర్మగ్రహం, అంటే రైతులు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కష్టము, ఫలితం తక్కువ ఉంటుంది. నేను చెప్పినటువంటి శనిగ్రహ పరిహారాలు చేసుకుంటూ వస్తే ఇంకొంత ఎక్కువ ఫలితం తీసుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబం అనే స్థానంలోకి గురువు, విద్య, కుటుంబము, వాక్కు, ధనము అనే స్థానంలోకి, తిండి అనే స్థానంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి వాటన్నిటికి లోటు ఉండదు. కుటుంబము అంటే భార్య పిల్లలు, లేదా స్త్రీలకైతే భర్త పిల్లలు, కాబట్టి వివాహం అవుతుంది. ఒక గృహస్థులు కావాలంటే, కుటుంబం ఏర్పడాలంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం అవుతుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులోంచి కట్ అయిపోతుంది. పెండ్లి అయిపోయిన తర్వాత ఆ కుటుంబం నుంచి రికార్డు స్కూల్లో మారిపోతాయి. ఆ ఇంట్లోకి మళ్ళీ యాడ్ చేసుకుంటారు. మీ ఊర్లో యాడ్ చేసినట్టు చూపించండి, సర్టిఫికేట్ అండి, ఇక్కడ మేము యాడ్ చేస్తాం. కాబట్టి కుటుంబ స్థానం బాగుంది. పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు కూడా పుడతారు. పెళ్ళైన వాళ్ళకు కుటుంబం ఏర్పడాలంటే ఒక అబ్బాయి అమ్మాయి పుడితే వీళ్ళ మధ్యలోకి ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్టు. భార్య భర్త, మీకు పిల్లలు ఎంతమంది అంటారు కదా, పిల్లలు పుడతారు. అది కేతు వచ్చిన తర్వాత ఆభాషణలు కావడానికి, పిల్లలు ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది. కేతు అంటే నాకు ఏది వద్దనే గ్రహం కదా, తడబాట్లు ఇస్తాడు. కేతువు తల్లే లేదు, తలలేనటువంటి హ్యాండిక్యాప్డ్ ప్లానెట్ అనమాట. ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి కేతు అంటే మోక్షకారకుడు కాబట్టి దైవ పరిహారం ఎక్కువ చేసుకోవాలి. విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఈ విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చేతిలోనే ఉంటాడు. కేతు ఇంకెవో చేతిలో ఉండడు, వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చేయాలి. గురుగారు, మరి మొత్తం మీద సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మిథున రాశి వాళ్లకు ద్వితీయ స్థానము అయినటువంటి కర్కాటక రాశి, కర్కాటకము ద్వితీయం అంటే ధనస్థానము, డబ్బులు కావాలి కదా. మనిషి ఎప్పుడు కోరుకునేది, ఎన్ని బాధలు డబ్బులు వస్తూ ఉంటే ఆ బాధను మర్చిపోతాడు. ద్వితీయంలోకి గురువే వెళ్తున్నాడు, ధనకారకుడే వెళ్తున్నాడు. ఈ ధనకారకుడు వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళు, ద్వితీయం అంటే కర్కాటక రాశి కాబట్టి చంద్రుడి యొక్క రాశి కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. ఏ అమ్మవారు చూసినా పైన చంద్రుని పెట్టుకుంటుంది, చంద్రవంకిలా ఉంటుంది. ఆమె యొక్క ఒక ఆర్నమెంట్ లాగా చంద్రుని పెట్టుకుంటారు. కాబట్టి అమ్మవారిని ఆరాధించడం మంచిది. ప్రతి సోమవారము అమ్మవారి దగ్గరికి, శివాలయానికి వెళ్తే పార్వతీదేవిని, లేదు రాజరాజేశ్వరదేవి, లలితాదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి. ఎందుకు వీళ్ళని చెప్తున్నానంటే, ఇప్పుడు కాళికాదేవి, దుర్గాదేవి, చండీదేవి వాళ్ళ ఆయుధాలు, వెపన్స్ ఎత్తుకుంటారు. ఇక్కడ వెపన్స్ కాకుండా వడాపాయసం తినే దేవతలు చెప్తున్నాను నేను. వాళ్ళు నాన్ వెజ్ తింటారు. ఇక్కడ చంద్రుడు సౌమ్య గ్రహం. వీళ్ళు నమస్కారము, సమర్పణ, దీపము, ధూపము, పొంగలి ఇట్లాంటివి తింటారు వీళ్ళు ఈ స్వరూపాల్లో. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఈ యొక్క స్వరూపాలైనటువంటి సౌమ్యమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. వీళ్ళకి నచ్చిన దేవతను ఆరాధించుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద మిథున రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఉగాది షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాసులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనకు తెలిసిపోతుంది. ఒక థీమ్, మన మూవీలో థీమ్ మనం చూసుకుంటాం. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరాన్ని యొక్క పేరు శ్రీ పరాభావనామ సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడికి లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు. మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంటే జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకి చెప్తూ ఉంటారు.
మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనలో మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో ఉండాలి. స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృప వీళ్ళ మీద ఉండేసి వీళ్ళకి మనసులో తలిచిన ప్రతి కోరిక అమ్మవారిని నెరవేర్చాలి, ఆనందంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. మిథున రాశి చూసుకుంటే ఒక సాదా సీదాగా నార్మల్గా కూల్గా వెళ్ళిపోయే రాశులు ఒక రాశి. వీళ్ళకి పెద్ద చేజింగ్లు, ఫైటింగ్లు, సినిమాలు లాగా లాంటిది ఏమి ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ మానాన్ని వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2025లో 26లో కూడాను ఫస్ట్ 6 months అలానే ఉంటుంది. జూన్ తర్వాత వీళ్ళకి బాగుంటుంది, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే గురుడు వీళ్ళకి మారటంతో రెండో ఇంటికి ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఫస్ట్ మిథున రాశిలో చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. ఫస్ట్ మనకి ఫలితాలు చూసుకుంటే న్యూమరిక్లో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజ్యపూజ్యం, అవమానం చూసుకుంటే నెంబర్లు కొంచెం వీళ్ళకి నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి దాన్ని సరిగా అర్థం చేసుకుంటే నిరుత్సాహం ఉండదు. ఫస్ట్ వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 11, 8, 11. దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళకి ఆదాయం 8 అంటే బాగుంది, అంటే వాల్యూమ్ చాలా బాగుంది, ఎక్కువ వస్తుంది, ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. తర్వాత రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 1, అవమానం 7. అంటే ఓవరాల్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతున్నప్పుడు అవమానం ఎందుకు ఉండాలి, ఉండకూడదు కదా, ఖర్చు పెడుతున్నాం కాబట్టి అందరూ పోడాలి కదా, రెస్పెక్ట్ చేయాలి కదా, ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. ఇంకా వీళ్ళకి ఆదాయం వ్యయం ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి. ఏమంటారు, వివేక వైరాగ్యం అంటారు ఆది శంకరాచార్యులు. ఈ 2 ఉంటే చాలంట, మనిషికి ఏమీ వద్దు అంట. ఎందుకు వివేకం అంటే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇది నిజంగా అవసరమా, ఈ ప్రకారంగా ఖర్చు పెడితే తిరిగి ధనలక్ష్మి మన ఇంటికి 10 రెట్లే తిరిగి మన ఇంటికి హ్యాపీగా వస్తుందా, లేదా మనం హరిగా బుద్ధి బలం సరిగా లేకుండా సరిగ్గా ఫ్యాట్స్ చెక్ చేసుకోకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతున్నామా, లక్ష్మీదేవి కోపం వచ్చేసి వీళ్ళింటికి తిరిగి రాదు. అందుకని ఖర్చు పెట్టేటప్పుడే అమ్మవారు తెలిసిపోతుందంట, వీళ్ళు వద్దనుకుంటున్నారు, ఇంక బాయ్ అని చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది అవమానం ఎందుకు వస్తుంది, వేరే వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు అవమానం వస్తుంది. అందుకని ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఉండాలి. మీకు అవమానిస్తున్నారు, సరిగా ఉన్నప్పుడు కామ్గా బయటికి రావటం చాలా ఉత్తమం. గౌరవం లేని చోట అలాంటి పరిస్థితులకు వెళ్లకుండా ఉండాలి. అందుకని అగైన్ వివేకం, వైరాగ్యం అంటే ఏంది, ఏ పని అయితే మనకి కలిసి వస్తుందో దాన్ని చేసుకుండటం, ఇంటెలిజెన్స్, మనకు అవసరమైన వాటిని వదిలేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అనవసరమైన ఫ్రెండ్షిప్స్, అనవసరమైన హ్యాబిట్స్, అనవసరమైన షో ఆఫ్ డంబికంగా చూపించుకోవడానికి, 10 మందికి చూపించుకోవడానికి, ఇలాంటి అనవసరమైన కట్ చేసుకోమని చెప్పేసి మిథున రాశి వాళ్ళకి ఒక నేచర్ సింబాలిక్గా ఇస్తుంది. జనరల్గా ఇది నార్మల్గా తటస్థంగా వెళ్ళిపోయేవాడు, అలా కూల్గా హ్యాపీగా వెళ్ళిపోండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీకు వద్దు, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది, రెండోది అవమానాలు కూడా పడతారు అని మనకి చెప్తూ ఉంది నేచర్ ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో. ఇందులో మనం వీళ్ళ శని చూసుకుంటే 10వ స్థానంలో హోలియర్ అంతా ఉన్నారు. గురువు వీళ్ళకి 2 జూన్ 2న మారుతూ ఉన్నారు. 9 నెలలు వచ్చేటప్పటికి రాహు వీళ్ళకి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, అంటే 9th house అవుతుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, గురువు మారక ముందు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నా కానీ, అంటే తటస్థంగా ఉన్నా అక్కడ నుంచి లైఫ్లో ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. 9వ ఇంట్లో కేతు ఉండటంతో చేసే పని సరిగా చేయకుండా ఏదో కొంచెం మ్యానిపులేటివ్ వేలో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫారిన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా కలిసి వస్తుంది. ఎన్ఆర్ఐలకి అయితే ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. కేతు వల్ల అగైన్ ధన ప్రవాహం వస్తుంది. అయితే 10వ స్థానంలో శని ఉండటంతో మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే హెవీగా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే వెళ్ళటం, సాయంత్రం దాకా హార్డ్ వర్క్ చేయటం, అంటే కర్మ, ప్రొఫెషన్ వీళ్ళని ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. అంటే ప్రొఫెషన్లో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన టైం వీళ్ళకి. తద్వారా వీళ్ళు కొంచెం హెల్త్నను ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ అయితే వీళ్ళకి ఒక తటస్థంగా నార్మల్గా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. శని వీళ్ళకి 10వ స్థానంలో ఉంటే ఏమవుతుంది,
మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు, వెనక ముందు ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళతో లేదు వేరే కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు అక్కడ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం గమనించుకోండి. మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తాడు, పాపం ఉద్యోగం కృషి సర్వాది విఘ్నం చ, అంటే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో ఆటంకాలు ఉంటాయని మనకు చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా పాపం ఉద్యోగం అంటే వీళ్ళు చేస్తున్న జాబులో ఏదో మ్యానిపులేట్ చేయాలని, ఏదో స్మార్ట్గా చేయాలని, ఏదో షో ఆఫ్గా చేయాలని చూపించుకోవాలని ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, ఈరోజు కాకపోతే రేపు ఏదో టైం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది శనికి సంబంధించి 100% ఎఫర్ట్ రిక్వైర్ అయితే 100%, 120% అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్. రెండోది, గురువు వీళ్ళకి ఫస్ట్ స్థానంలో ఉన్నారు జూన్ వరకు. జనరల్గా గురువు ఫస్ట్ స్థానంలో ఉంటే శ్రీరామచంద్రమూర్తి అతని గోచారంలో గురువు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర వాళ్ళ నాన్నగారి గురించి మాట ఇచ్చేసి అడవులకు వెళ్ళడం జరిగింది. అంటే దూర ప్రయాణాలకు వెళ్ళిపోయారు మంచి ఉద్దేశంతో, ధర్మానికి కట్టుబడి. ఇలాంటి సంఘటనలు వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలిసి వస్తుందంటారు మరి అది అటువంటి స్థాన గ్రహాలు ఏది చేసినా మంచిగా చేస్తాయి. మనం దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటాం. రాముడు శ్రీరామచంద్రమూర్తి అడవులకు వెళ్ళటం మంచిదా చెడా? ఎట్ ద ఎండ్ గుడ్, కానీ ఆ మూమెంట్లో అనిపించవచ్చు కదా. అలానే ప్రతిదానికి మనకి ఏది చేసిన ఏలినాడు శని వచ్చినా, గురువు ఇంకొకటి వచ్చినా కానీ బిహైండ్ ఏదో మీనింగ్ ఉంటుంది. అందుకని మనకి సహనం, ఓకే, సహనో పరమధర్మ అని చెప్పేసి ఎక్కువగా బెస్ట్ ఏంటంటే వెయిట్ ఫర్ ద నేచర్ ఇస్తుంది మనకి. అప్పటిదాకా వెయిట్ చేయాలి. అన్నీ ఉగాది పచ్చళ్ళు 7 షడ్రుచులు అంటే అన్నీ బాగుండవు కదా, ఒకటి టేస్ట్ పడుతూ ఉండాలి కదా. స్వీట్ అంటే తెలవాలంటే బెటర్ అంటే ఏంటో తెలుస్తేనే కదా. అలాగే సాల్ట్, తర్వాత మనకి పులుపు, ఇవన్నీ తెలుసుకుంటేనే కదా. చప్పనంటే ఎలా తెలుస్తుంది, ఏం తగలకపోతే కదా వచ్చేది. ఏదో కూడా ఒక టేస్టే కదా. అందుకని అటు సైడ్ లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి, గ్రేట్గా ఉండాలంటే ఇటు సైడ్ అవమానాలు పడాల్సిందే. లేకుంటే కప్పు యొక్క విలువే ఉంటుందండి, విజేతలు అందరికి వస్తే దాంట్లో ఉండదు కదా. అందుకని వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి పెళ్లి విషయంలో కానివ్వండి, తీర్థయాత్రలు తిరిగే విషయంలో కానివ్వండి, ఇంట్లో పిల్లలు పుట్టే యోగ్యత కూడా వీళ్ళకి రాసి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. అందులోనూ 2వ జూన్ తర్వాత ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మనస్సౌఖ్యం యశో వృద్ధి అని చెప్తారు. సౌభాగ్యం, ధనవ్యయం, ధర్మవ్యయం అంటే ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడము, మనసంతా సౌఖ్యంగా ఉండటము, సౌభాగ్యంగా ఉండటము, ఆదాయం పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. రాహు 9వ స్థానంలో ఉన్నారు. అగైన్ ఫారిన్లో ఉన్న వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. ప్రయాణాలు, ట్రావెల్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సపోర్టింగ్ సిస్టమ్ టయానికైతే అందదు. కొంచెం గమనించుకొని ప్రతి దానికి ఆల్టర్నేటివ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ప్లాన్ ఏ పెట్టుకున్నారా, ప్లాన్ బి కూడా పెట్టుకోండి. పర్టికులర్గా మీకున్న సబార్డినేట్స్ కానివ్వండి, మీకున్న టెక్నాలజీ కానివ్వండి, కార్లు కానీ ఏదైనా ఉంటే అది టయానికి ఉపయోగపడకుండా తద్వారా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు ఆ టయానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ లేకపోతే వీళ్ళు టెన్షన్ పడతారు. కాబట్టి ఇన్ కేసు వాళ్ళు ఏ ఆఫ్ అయితే ప్లాన్ బి పెట్టుకొని వెళ్తే చక్కగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా కలిసి రాబోతుంది గురుగారు? ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంటుంది, సంపదలు ఉంటుంది, సర్వజన పూజ్యం, అందరి నుంచి గౌరవింపబడుతూ ఉంటారు. ఇవంతా పాజిటివ్ సైడ్. అటు సైడ్ ఏముంటుందంటే పరవాసము, రోగాధిక్యము, అంటే ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఎక్కువ టైము ప్రొఫెషన్కి సంబంధించి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనేది గమనించుకోవాలి. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యము, సంపద, సర్వజన పూజ్యము చక్కగా ఉంది. తర్వాత అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళు చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టి దాని గురించి ఊర్లకు వెళ్ళటం, ట్రాన్స్ఫర్ అవ్వటం, అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఇయర్ ఎండ్లో కొంచెం భయపడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గమనించుకొని కొంచెం పేషెన్సీగా ఉండటం అవసరం. పునర్వసు వాళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్ వస్తుంది. ఫారిన్ రిలేటెడ్, అవుట్ స్టేషన్, దూరంగా ట్రావెల్స్ ఇవన్నీ చేస్తే కలిసి వస్తుంది వీళ్ళకి. ధన నష్టము ఎక్కువగా చూపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ రెండులో వీళ్ళు అనుకున్న పనుల్లో ఆటంకాలు ఆగిపోతాయి. అంతకుముందు ఏదైనా కనుక పనులు చేసి ఉంటే ఆ పని అక్కడితో ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మరణతుల్యం అంటారు. అంటే ఏంటి, వేరే విధంగా అనుకోకూడదు.
ఈ టైంలో వాళ్ళు డ్రీమ్స్ కానివ్వండి, హోప్స్ అలాంటి ఏదైనా ఒక ప్లానింగ్ పెట్టుకోనంటే అవి అంతటితో ఆగిపోతాయి, ముందుకెళ్ళదు. ఇది కూడా ఈ 2లో కేతు వల్ల ఒక ఆటంకాలు వచ్చి ముందుకెళ్తాయనేది గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే అన్ని విషయాలు చాలా బాగుంది. పరవాసం అంటే అది బెస్ట్ అనుకోవాలి ఈ ఈ ఈ కాలమాన పరిస్థితులను బట్టి. హెల్త్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెడితే బాగుంటుంది. ఎవరిని పెడితే వాళ్ళని నమ్ముకుంటుంటే ఇంకా బాగుంటుందండి. సో ఎక్కువగా తీపే తగులుతుంది అంటారా, లేదంటే కలగలిపి అన్ని రుచులు తగులుతాయి అంటారా? ఇలా ఖచ్చితంగా మనకి పులుపు కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి కాబట్టి. ఈ సంవత్సరం మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే మనకి యూనివర్సల్ ప్రాబ్లం ఉంది, ధనం వచ్చినట్టు అయిపోతుంది, చేతిలో నిలబట్టలేదు, స్టేబుల్గా ఉండట్లేదు, యూనివర్సల్ ప్రాబ్లం ఇది. మరి దీనికి సంబంధించి పరిహారాలు కూడా తెలియజేయండి. ఒకటి, మేము స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చాలా కొద్ది మందికి తెలుసండి. అది మేము చేస్తూ ఉన్నాం, మంచి రిజల్ట్ వస్తుంది. కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ కావాలి అనుకుంటే. రెండోది కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు, ఎందుకంటే శని ఉండటం వల్ల వర్క్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రాహు విత్ మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే చాలామందికి ఈ టైంలో ఎన్ఆర్ఐలకి ఈ గ్రీన్ కార్డులు, H1B వీసాలు ఎక్కువ టైం వచ్చేసింది వాళ్ళకి. మార్చిలోనే ఎప్పుడో ఉంటుంది ఆ లక్కీ డ్రాలం అంతా. చాలామందికి లాస్ట్ ఇయర్ కూడా నేను దాదాపు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అందరికీ వచ్చినాయండి. నా అదృష్టమో వాళ్ళ అదృష్టమో తెలియదు కానివ్వండి. అందుకని 1 year నుంచి ఇప్పుడు చాలామంది నా క్లయింట్స్ ముహూర్తాలు పెట్టుకోవటం, జాబులో ఇబ్బంది పడుతున్నామండి. మొన్న కూడా వేరే వాళ్ళు ఫోన్ చేసి ఆ గ్రీన్ కార్డుకి ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి, లీగల్ ప్రొసీజర్స్ ఉంటుంది, ఆ ముహూర్తాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా మంచి టైం. వాళ్ళంతా కూడా రాహు విత్ మన్యు పవర్ఫుల్ కాంబినేషన్. చాలామందికి ఐడియా ఉండదు. మనకు రాహు స్ట్రాంగ్గా ఉంటే ఫారిన్లో టేస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విత్ మన్యు యాడ్ కనుక చేసుకుంటే కార్యజయం వచ్చేస్తుంది. ఈ కాంబినేషన్తో చేసిన వాళ్ళందరికీ దాదాపు వీసాలు, గ్రీన్ కార్డులు, తర్వాత జాబ్ ఆగిపోయిన వాళ్ళందరికీ అవి వచ్చినాయండి. అవన్నీ చక్కగా చేయించుకోండి. ఇంకా ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఏదైనా కనుక సపరేట్గా ఇల్లు ఒక సమస్య ఉండుంటే ఎక్కువ బాధపడద్దండి. ఎందుకంటే మనకి మహర్షులు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయండి. అది తెలుసుకొని పూజలు చెప్పుకుంటే అయిపోతుంది, అంతే. వెరీ సింపుల్. దానికి ఏం లేదు. అది ఏంటి, దాని డెప్త్ ఏంటంటే మనకి ఆస్ట్రాలజీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్ కేసు ఎక్కడైనా కనుక్కుంటే ఒక్క నిమిషం ఎవరైనా కనుక బాధ పడకూడదు. ఇన్ కేసు ఎవరైనా పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్టేషన్ తీసుకొని హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకొని దేని వల్ల రూట్ కాజ్ తెలుసుకొని దానికి సంబంధించిన తగు పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే సొల్యూషన్ చాలా సింపుల్. జీవితం 10 రెట్లు ముందుకెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి విశేషంగా కలిసి రావాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం మరి విశేషంగా మిథున రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ఉగాది పచ్చడిలో షడ్రుచుల్లో ఏ రుచి వీళ్ళకి ఎక్కువగా తగలబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అయితే కనుక ఆదాయం 8 గాను, వ్యాయం 11 గాను, రాజ్యపూజ్యం 1 గాను, అవమానం 7 గాను మనం ఈ గణిత శాస్త్ర ప్రకారంగా మనం పరిగణన తీసుకోవచ్చు. అలానే ఈ యొక్క ఏ గ్రహము ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ స్థానంలో ఉంటుంది, దాని యొక్క స్థితిగతుల ప్రకారంగా లెక్కించి దాన్ని భాగించి చేసినటువంటిదే ఈ నెంబర్లు. ఇది అందరికీ వర్తిస్తుందా అనేది కాదు. ఇక అందరికీ వర్తిస్తే ఇక ప్రపంచం మొత్తం ఏమైపోతుందబ్బా. అందుకని చెప్పేసి ఇది ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే కొంతమేర మనకి ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఉంటాయి. అంతేగాని నా జాతకంలో ఇలానే ఉంది, నాది మిథున రాశి కాబట్టి నాకు ఇట్లా అయిపోతుంది అనేది కాదు. వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. అది గోచార ప్రకారంగా ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు మనం పుట్టాము చూసుకొని దాని ప్రకారంగా లోపాలు ఉన్నాయా, తాపాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, కర్మలు ఉన్నాయా చూసుకొని దానికి పరిష్కార మార్గం చేయించుకుంటే అప్పుడు మనకి వెళ్ళాల్సినటువంటి జీవితం ముందుకు వెళ్తుంది. అంతేగాని పంచాంగ శ్రావణం ఉంది కదా అని చూసుకొని నా జాతకం ఇంతేనండి, నాకు ముందుకు వెళ్ళట్లేదండి, నేను చూసుకున్నానండి పంచాంగం అంటే అది సరైనటువంటి నిర్ణయం అయితే కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా చూసేటువంటి పరిహారాలు, ఓవరాల్గా చూసేటువంటి ప్రెడిక్షన్స్ ఇవి. కాబట్టి పరిహారాలు అయితే మాత్రం అందరూ చేసుకోవచ్చు. అవి దేవునికి సంబంధించి మనకి సంబంధించి పాజిటివిటీ అవడానికి కాబట్టి పరిహారాలు అయితే పాటించవచ్చు. కానీ ప్రతి ఒక్కటి నాకు సంబంధించి అని మాత్రం అనుకోవడానికి లేదు. ఒక్కొక్క విషయం అయితే మాత్రం వారికి సూచిస్తుంది, ఓవరాల్గా చూసినప్పుడు సూచిస్తుంది. కాబట్టి అది నాదే అని మాత్రం బాధపడే అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే నా జాతకం వీటినే తగలడింది అని బాధపడకుండా ముందుకు వెళ్ళేదానికి ప్రోత్సాహం కూడా మనము చూపించే విధంగా ఉండాలి.
మరొక విషయం, గ్రహరీత్యా దోషాలున్నా, గ్రహరీత్యా శాపాలున్నా, గ్రహరీత్యా శుభదృష్టి ఉన్నా కూడా అశుభ దృష్టి ఉన్నా కూడా గ్రహాల యొక్క స్థితిగతుల వలన మనిషి జీవితంలో మనిషికి ఎటువంటి సందేహం కాకుండా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. అలా కాకుండా నీకు నిజంగానే ఇబ్బంది కలుగుతుందంటే అది నీకు వేరే ఏదో సమస్య కొట్టుమింటాడుతుంది అని అర్థం. అది ఎక్కడైనా గురువు గారికి సంపాదిస్తే లేదా నాలాంటి వారికి సంపాదిస్తే వారికి పరిష్కార మార్గం చూపించచ్చు. ఇది పర్టికులర్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక మిథున రాశి, ఈ మిథున రాశి వారికి చూసినట్టయితే కనుక ఇప్పుడు మొదటి 6 మాసాల వరకు అయితే కనుక మిథున రాశిలోనే కొనసాగుతున్నటువంటి గురువు, అలానే మీన రాశిలోనే కొనసాగుతున్నటువంటి శని భగవానుడు, అలానే ఇంకా అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు కేతువు. కేతువు వచ్చేసేమో సింహరాశిలో, రాహు వచ్చేసేమో కుంభరాశిలో. ఇలా కొనసాగేటువంటి గ్రహాల్లో అతిపెద్దవైనవి. ఈ స్థానాలు అయితే ఈ సంవత్సరం మొత్తంలో మారవు, కానీ ఒకే ఒక్కరు గురువు అయితే మారతాడు. అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మారేదానికి ఉన్నది. ఇక్కడి నుంచి 2వ స్థానానికి గురువు వస్తాడు. ఈ 2వ స్థానానికి గురువు వచ్చినప్పుడు శని భగవానుడు నక్షత్ర మార్పు చెందుతారు. అలానే రవి భగవానుడు మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ఇక ఈ మిథున రాశికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే, గురు గ్రహము బాగా కలిసి వస్తుంది. చదువుకి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు, జాబులో వెసులుబాట్లే కాకుండా జాబులో ప్రమోషన్స్, విదేశాల జాబులు చాలా చక్కగా ఉంటాయి వీరికి. కాకపోతే వీరు ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు మొదలు పెట్టుకుంటే 2వ అధ్యయనం అంటే ఈ సంవత్సరం చివరిలో కల్లా వీరికి మంచి స్థానంలోకి వచ్చేటువంటి జాబులు బాగుంటాయి. కానీ ఎదుటి వాళ్ళని నమ్మారు అంటే కనుక ఇప్పుడు మనం అనుకున్నామే ఫస్ట్లో ఆదాయం 8 కానీ వ్యాయం మాత్రం 11 అని. ఆ వ్యాయం మాత్రమే కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళని నమ్మినా, ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టినా, నేనున్నాను మామ చూసుకోండి, నేనున్నా బాబాయ్ చూసుకోండి అంటే కనుక మనల్ని ఎవడు చూసేవాడు ఉండడు. ఇక డబ్బులు పోతాయి, ఉన్నది పోద్ది, ఉంచుకుంటూ పోద్ది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా వీరు చేయకూడదు. ఇండిపెండెంట్గా ఆలోచన చేసుకోవాలి. ఇక బొటిక్ లాంటి రంగాలు, ఫ్యాషన్ డిజైనర్, బట్టల షాప్స్ లాంటివి పెట్టుకుంటే కూడా వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. పై స్థానానికి వెళ్ళడానికి కనిపిస్తుంది. ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా వీరికి నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి ఎన్ని రకాలు కూడా బాగుంది. కానీ ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ అవుతుంది. గురుగారు చెప్తే కాదు, ప్రయత్నం కూడా మన వంతు చేయాలి. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అన్ని రకాల ప్రయోగాలకి, అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంది. కాబట్టి ఇక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకునే దానికైతే బాగుంటుంది. మరొకటి మర్చిపోయాం, భార్యాభర్తల మధ్యన ఎడబాటు. ఇది పెళ్ళయి ఎప్పుడో భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉందండి, ఎవరో వచ్చి మధ్యలో దూరేసి మా మధ్యన సంసారం నిప్పులు పోసేసి తీసుకుపోయినాడండి, ఇక మాకు సంసార పక్షంగా సుఖం లేదు అనుకుంటే కనుక ఎవరైనా భార్యాభర్త విడిపోయి ఉంటే వారిలో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఆ మిథున రాశి వారు ఒక అడుగు తగ్గి తలదించితే ఇబ్బంది ఏం లేదు. వారు పోయి మాట్లాడితే స్వయంగా ఉన్న ఫలంగా కట్టుబడులతో బయటకు వచ్చేస్తారు. కాబట్టి వారికి వారే ప్రయత్నం చేయాలి. ఎవరో వేరే వాళ్ళని తీసుకుపోయి, మందం తీసుకుపోయి, ఓ 10 మందిని తీసుకుపోయి తండగా వెళ్ళేసి పోటీ పట్టడానికి, లేకపోతే రాజకీయంలో మీటింగ్ పెట్టుకోవడానికి అట్లాగా కాకుండా రౌడీజం చేయకుండా నెమ్మదిగా వెళ్ళి కూర్చుంటే ఎలాంటి వారైనా మళ్ళీ వస్తారు. కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కూడా అవి సమసిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ అంటే ఉంటుందా గురుగారు? ఏదన్నా ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్. ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంది కదా, అది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి ఎడ్యుకేషన్ ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎన్ని సంవత్సరాలు పరీక్ష రాసినా పాస్ అవ్వరు, కానీ ఈ సంవత్సరంలో పరీక్ష రాయిపోయినా పాస్ అవుతారు. అక్కడ ఏబిసిడీలు ఉంటే ఏ అంటే ఐశ్వర్య అనో, లేకపోతే బి అంటే బాలకృష్ణ అనో రాసుకుంటూ ఉన్నారనుకోండి, ఏ అంటే ఐశ్వర్య కాదు ఆంజనేయుల అట్లా రాసుకుంటూ ఉన్నారనుకోండి, వీళ్ళు పరీక్షలో పాస్ అయిపోతారు ఆటోమేటిక్గా. వెంకీ సినిమాలో 4 రాస్తారు చూసారా, ఆ టైప్లో వీళ్ళు పోటీ పరీక్షలో రాసేసుకుంటే కూడా ఖచ్చితంగా పాస్ అయిపోతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి జాబ్లు కూడా వస్తాయి వీరికి. కాదు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో బాగా ఉన్న రాసుల్లో కల్లా అతి బాగున్న రాశి ఎవరే ఉంది అంటే కనుక ఆ రాశుల్లో ఒకటి ఈ మిథున రాశి. కాబట్టి దాని తగ్గట్టుగా వెళ్ళాలి. అంతేగాని పంచాంగంలో ఒకటి ఉందండి, మీరు ఒకటి చెప్తున్నారు, మరి ఇంకేం జరుగుతుందో తెలియట్లేదని వీటి గురించి ఆలోచించుకుంటూ సంవత్సరం అయిపోద్ది. అలా కాకుండా కష్టపడాలి. కష్టపడేదానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి స్థానం ఏర్పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ రాశి వారు ఏదైతే మిథున రాశి ఉందో, ఈ మిథున రాశి వారికి అయితే ఖచ్చితంగా వీరికి కావాల్సినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు ఏంటంటే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, ఇవి ఆపోజిట్ సైన్స్. ఇవి ఈ కలర్స్ అన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఇక మీకు ఈ నెంబర్ 3, 6 నెంబర్స్ మీకు
3, 6 నెంబర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఏది మిథున రాశి కాబట్టి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మొత్తం కూడా ఇవి లక్కీ నెంబర్స్గా కూడా వీరు తీసుకోవచ్చు. ఇకపోతే వీరికి ఇక వారాలు, ఈ వారాలు వచ్చేటప్పటికి వీరికి శుక్రవారం ఒకటి బాగుంటుంది మిథున రాశి వారికి, బుధవారం ఒకటి చాలా బాగుంటుంది. ఏదైనా రియల్ ఎస్టేట్ సంబంధించి కానీ ల్యాండ్ సంబంధించి కానీ చేసుకుంటే బుధవారం రోజు చేసుకుంటే వీరికి అద్భుతంగా పై స్థానానికి డబ్బు వస్తుంది, పరపతి వస్తుంది, హోదా వస్తుంది, పేరు ప్రఖ్యాత అన్నీ కూడా వారికి వస్తాయి బుధవారం రోజున ఏదైనా పని మొదలు పెట్టుకుంటే. ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఇక దేవుని అనుగ్రహం కావాలంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరగాలి, నవధాన్యాలు తీసుకుని వాటి మీద వేసుకుంటూ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగాలి. ఇది మాసానికి ఒకసారి అయినా చేయాలి. దీంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఇక మానసం వారికి చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇక వీరికి కాలసర్పదోషం, నాగదోష, కుజదోషం ఉంటే రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక దీంతోపాటు వ్యక్తిగతంగా వీరికి వీరే చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఒకటి ఉంది. అది ఏమిటంటే కనుక మనకి ప్రతిరోజు కూడా ఉదయాన్నే 2 మిరియాలు తిని వాటర్ తాగాలి, నైట్ పడుకునేప్పుడు 2 లవంగాలు తిని వాటర్ తాగాలి. అలా చేసినప్పుడు ఏంటంటే కనుక మిరియాలేమో శుక్రగ్రహానికి, లవంగాలేమో మనకి కేతువు రాహుకి, కాబట్టి కుజుడికి కూడా లవంగాలనేది మంచి సానుకూల వాతావరణం. కాబట్టి ఆ 2 గ్రహాలు మనకు సానుకూలించాలి అనుకుంటే కనుక వీరు ప్రతిరోజు కూడా ఈ పని చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది ఈ 2 తినడం వల్ల. ఇక నరదీశ నరకోశ కూడా తగ్గుతుంది ఈ 2 తినడం వల్ల. చిన్నగానే కనిపిస్తే సీడ్, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇంకా వాస్తు ప్రకారంగా కానీ ఇంకా కూడా వారికి పట్టి పీడిస్తున్నటువంటి వ్యవహారాలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే దానికి సంబంధించిన పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం మొత్తం కూడా. ఈ నూతన సంవత్సరం ఈ రాశి వాళ్ళందరికీ అద్భుతంగా కలిసి రావాలని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు.